హలో, వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అయితే దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ రాబోయే లోక్సభ ఎలక్షన్ మీద కూడా ప్రభావం చూపించే తరుణంలో అటు వెస్ట్ బెంగాల్లో కావచ్చు కానీ, అస్సాంలో కావచ్చు కానీ బీజేపీ ముందంజలో ఉంటే, తమిళనాడులో ఎవరు ఊహించని విధంగా టీవీకే ముందంజలోకి వచ్చింది. అంటే పోస్టల్ బ్యాలెట్లో ఎన్నుకున్నటువంటి టీవీకే ఒకేసారి ఈవీఎం కౌంటింగ్లోకి రాగానే ముందంజలో వచ్చింది. అండ్ అట్లాగే కేరళలో కాంగ్రెస్ కూడా ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో కూడా బీజేపీ యొక్క దాని ప్రభావం చూపిస్తుంది. సార్, అసలు ఎలా చూడాలి ప్రస్తుతం వీటిని? అంటే ప్రధానంగా 2 రాష్ట్రాల ఎన్నికలు చాలా కీలకంగా మారాయండి. సార్, జరిగింది 5 రాష్ట్రాల ఎన్నికలు, కానీ 2 ప్రధానమైనటువంటి రాష్ట్రాలు, ఒకటి వెస్ట్ బెంగాల్, రెండోది తమిళనాడు. ఎస్ సార్. ఈ రెండిటి రిజల్ట్స్ గురించే దేశం అంతా ఎదురు చూస్తోంది. ఇక్కడ తమిళనాడు ఎందుకు కీలకంగా మారిందంటే, మొదటి నుంచి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి పార్టీగా డిఎంకే ఎస్టాబ్లిష్ అయి ఉంది. అవును, అన్ని రకాలుగాను. అవును సార్. అన్ని రకాలుగా అంటే భావజాల పరంగా కూడా వాళ్ళు బలంగా నిలబడ్డారు. హిందుత్వ మీద ఏ సందర్భం వచ్చినా మాట్లాడుతూనే ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, అలా ఒక స్ట్రాంగ్ అపోజిషన్గా కనిపించినటువంటి డిఎంకేని తమిళనాడులో అధికారంలో నుంచి దించడం అనేది తన ప్రోగ్రామ్గా డిసైడ్ చేసుకుని భారతీయ జనతా పార్టీ వ్యవహారాన్ని నడిపింది. అందులో భాగంగానే విజయ్ రాజకీయ ప్రవేశం మీద కూడా రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. విజయ్ పార్టీ పెట్టడం వెనకాల బీజేపీ కుట్ర ఉందా అనే కోణం ఒకటి నడిచింది ఆ రోజుల్లో. అంటే ద్రవిడ ఓట్ బ్యాంకు బేస్ ఉంది దేనికి, డిఎంకేకి. కాబట్టి ఆ బేస్ని దెబ్బ కొట్టగలిగితే కొంత వీక్ అవుతుంది. ఏడీఎంకే బలంగా చీల్చగలదా డిఎంకే ఓట్లు అనేది ఒక డౌట్ ఉంది. అంటే ఏడీఎంకే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, బలమైన నాయకత్వం లేదు అక్కడ. అలాగే పన్నీర్ సెల్వన్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు అవతలకి డిఎంకేకి. కాబట్టి విజయ్ ద్వారా కొంత ద్రవిడ ఓట్ బ్యాంకులో ఒక కల్లోలం తీసుకురాగలిగితే నెమ్మదిగా ఏదో పద్ధతిలో దాన్ని పక్కకు తొలగించడం పెద్ద కష్టమేం కాదు అని ఒక రకంగా బీజేపీ బి టీమ్గా విజయ్ని దింపారు అని ఒక ఆర్గ్యుమెంట్. రెండవ ఆలోచన ఏంటంటే, ఇంకొంతమంది ఆలోచన డిఎంకే వాంటెడ్గానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్గా ఏడీఎంకేకో మరొకరికో వెళ్లకుండా అడ్డుకోవడం కోసం, అంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నిర్వహించినటువంటి పాత్ర నిర్వహించే పద్ధతిలో విజయ్ని ప్లాంట్ చేశారు అని కూడా ఒక అభిప్రాయం వచ్చింది. అంటే విజయ్ డిఎంకే చేతిలో కత్తా, బీజేపీ చేతిలో కత్తా అనే చర్చ నడుస్తున్న సమయంలో ఆయన ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో జరిగిన ప్రమాదం, ఆ ప్రమాదం గురించి మాట్లాడినటువంటి వాళ్ళందరూ అంటే విజయ్ మీద దాడి చేసే పద్ధతిలో జరిగింది. అలాగే బీజేపీ నుంచి కూడా దాడి జరిగింది. కానీ డిఎంకే అతన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది. అలాగే ఆయన పర్సనల్ లైఫ్, ఆయన వైఫ్ డివోర్స్కి రావడం, అలాగే ఆయనకున్నటువంటి అఫైర్స్ గురించినటువంటి చర్చల్ని మార్కెట్లో పెట్టడం, ఈ విషయాల్లో కూడా డిఎంకే క్రియాశీలకంగా వ్యవహరించింది. ఎందుకంటే ఆ తేనె తుట్టెని కదిపింది బీజేపీని. బీజేపీ ఆ తేనె తుట్టెని కదిపిన సందర్భంగా త్రిష గారు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన తర్వాత ఏడీఎంకే మాట్లాడలేదు. డిఎంకే స్పష్టంగా ఇది పర్సనల్ వ్యవహారం, దీని గురించి బహిరంగంగా మాట్లాడటం సరైనది కాదు అని అభిప్రాయం చెప్పింది. సో ఇవన్నీ చూస్తుంటే కొంత డిఎంకే ఎడ్జ్ ఉందా ఇక్కడ టీవీకే దగ్గర అనే అనుమానాలు కలుగుతాయి. కానీ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది విజయ్కి. వచ్చి అంటే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ నడిచిన తర్వాత విజయ్ చాలా బలమైన ప్రభావం చూపించబోతున్నాడు బ్యాలెట్ దగ్గర అని ఎగ్జిట్ పోల్స్ మాట్లాడిన తర్వాత ఈ ఫోన్ వచ్చింది ఆయనకి. వచ్చి డిఎంకేని బద్దలు కొట్టడం అనేది వాళ్ళ ప్రోగ్రాం బీజేపీది. కనుక మా చేతిలో కత్తి అయితే మీరు
మీకు సీఎం ఆఫర్ ఉంది మా దగ్గర అని ఒక మాట అటు నుంచి వచ్చింది. అంటే నేరుగా అమిత్ షా గారే ప్రతిపాదన చేశారు అనేది ఒక వెర్షన్. అయితే ఆయన తిరస్కరించారు ఈ ప్రతిపాదనని అని విజయ్. తిరస్కరించటం అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఆయన ప్రీపోల్ ఎలక్షన్ అలయన్స్కి వెళ్ళే ప్రయత్నం చేయలే. పోస్ట్ పోల్కి వెళ్ళడానికి గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు అందరూ తమిళనాడులో హంగొచ్చే అవకాశం ఉంది అని ఎక్కువగా మాట్లాడటానికి కారణం విజయ్ తీసుకున్న స్టాండే. ఇప్పుడు రిజల్ట్స్ మనం ఈరోజు మొదలైనాయి ఉదయం నుంచి. ఈ మొదలైన ట్రెండ్ చూస్తే ఎగ్జిట్ పోల్స్లో ఎలాగైతే విజయ్ ప్రభావం చూపించబోతున్నాడు ఈసారి తమిళనాడు ఎలక్షన్లో అని వచ్చినటువంటి ప్రచారం, ఆ ప్రచారం వాస్తవ రూపంలో కనిపిస్తోంది. అంటే ఈ మధ్య కాలంలో మనం ఇంకొక ఇద్దరు ఫిల్మ్ స్టార్స్ వాళ్ళ పార్టీలు పెట్టడం, ఎన్నికల్లో పాల్గొనడం చూసాం. అవును సార్, అవును. ఒకటి చిరంజీవి గారి ప్రజారాజ్యం, తర్వాత పవన్ కళ్యాణ్ గారి జనసేన. ఈ రెండు కూడా మొదటి ఎలక్షన్లో ప్రభావం చూపించలేదు. అది ఒక ఎన్నికే పరిమితమైంది. ప్రజారాజ్యం 2009 ఎన్నికలకు మాత్రమే పరిమితమైంది. తర్వాత కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. కానీ జనసేన అసలు ఒక్క సీటు గెలుచుకుంది మొదటిసారి పోటీ చేసి. ఒక్క సీటు కూడా అధికార పార్టీకి వెళ్ళిపోయింది. దాంతో జీరోగా మిగిలిన పరిస్థితి. ఆయన 18 స్థానాల వరకు గెలుచుకోగలిగాడు. 150 స్థానాలు గెలవగలము అని చెప్పి 18కి పరిమితం అయ్యారు చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ తర్వాత ఎన్నికలో ఒక ప్రభావం చూపించగలిగాడు. ఇచ్చిన సీట్లన్నీ గెలిచి 100% స్ట్రైక్ రేట్ అని మాట్లాడాడు. కానీ అది స్టేట్ మొత్తం కంటెస్ట్ చేసి వచ్చినటువంటి రిజల్ట్ కాదు. ఇచ్చిన స్థానాల్లో గెలిచినటువంటి గెలుపు మాత్రమే. రాష్ట్రం అంతా వాళ్ళ ప్రభావం ఉందని కూడా అనుకోలేని పరిస్థితి ఉండింది. కానీ విజయ్ పార్టీ పెట్టి అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టాడు. దానిలో అత్యధిక స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నాడు. కంపారిటివ్గా డిఎంకే ఏడిఎంకేలతో పాటు నెంబర్ గేమ్లో కొంత వాళ్ళకంటే అధిక స్థానాలలోనే ఆధిక్యం చూపిస్తున్నాడు. ఇది నిలబడుతుందా లేకపోతే యాక్చువల్ దీనికి వచ్చేసరికి ఇది డ్రాప్ అవుతుందా అనేది ఒక ఇది ఉంది. ఎలా అయినప్పటికీ ప్రస్తుతానికైతే విజయ్ పోటీ ఇవ్వటం కాదు, ఒక అడుగు ముందే ఉన్నాడు. ఈ ఒక అడుగు ముందు అనేది ఒక అడుగు వెనక్కి కూడా రావచ్చు, చెప్పలేం. అందుకని ఈసారి హంగ్ ఏర్పడుతుంది తమిళనాడులో అనే అభిప్రాయానికి బలం పెరుగుతుంది. సార్, ఒకవేళ హంగ్ కనుక ఏర్పడితే అన్నా డిఎంకే ఎటువైపు ఉంటుంది అనుకోవచ్చు? ఏడిఎంకే డిఎంకే ఆ రెండు పార్టీల గురించి ఒక అవగాహన ఉంది బీజేపీకి. సో ఏడిఎంకే ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లో ఉంది కనుక ఏడిఎంకేని విజయ్ని కలపడం ద్వారా టీవీకేని ఏడిఎంకేని మిక్స్ చేయడం ద్వారా డిఎంకేని దెబ్బకొట్టడం వ్యూహం. అవును సార్. ఆ రకంగా హంగ్ వస్తే ఏడిఎంకేలో ఎలాగూ ప్రభావవంతమైన నాయకుడు ఎవరు లేరు. సో టీవీకే బలమైనటువంటి పోటీ ఇచ్చింది ఎన్నికల్లో, ఎన్నికల ఫలితాల రీత్యా కూడా. కనుక విజయ్కి సీఎం సీట్ ఆఫర్ చేసి ఏడిఎంకేని దీనిలో క్లబ్ చేసి స్టాలిన్ని పక్కగా జరిపి విజయ్ని సీఎం చేసేటువంటి వ్యూహం బీజేపీ మెదడులో ఉంది. అందుకే మన ఆయన ఫోన్ చేశారు. రిజల్ట్స్ వచ్చాక మాట్లాడుకుంటే బెటర్ అని ఈయన రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై ఇవ్వటం వెనకాల ఉద్దేశం ఏంటంటే సాగిల పట్టం కంటే కూడా గౌరవప్రదమైన బేరం మాట్లాడుకోవటం మంచిది, అప్పుడు ఆఫర్ బలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో విజయ్ వ్యవహరించి ఉండొచ్చు. రాజకీయ పరిణతి కనపరిచాడు ఆయన ఈ విషయంలో. రెండోది, తను పార్టీ పెట్టటము, ప్రజల్లోకి వెళ్ళటము. ఆయన సినిమాని హోల్డ్ చేశారు, జననాయకన్ సినిమాని రిలీజ్ కాకుండా ఆపారు. ఇన్ని ఇబ్బందులు ఆయనకి రకరకాల వైపుల నుంచి జరిగినాయి. అంటే స్ట్రైట్ గా బీజేపీ ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ డిఎంకే వైపు నుంచి ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు పెద్దగా లేవు కంపారిటివ్గా చూస్తే. సో డిఎంకేతో ఎక్కడో ఏదో ఒక పరిచయమో సంబంధమో ఉందేమో అనే సందేహం కూడా ఉంది.
కాబట్టి ఇప్పుడు ఆయన డెసిషన్ మీద తమిళనాడు భవిష్యత్తు ఆధారపడు. ఎస్ సార్. ఆయన ఆఖరి నిమిషంలో వచ్చినటువంటి సీట్లు ఇప్పుడు 70 పైన ఆధిక్యంలో ఉన్నాడు ఆయన. ఇది సాలిడ్గా నిలబడుతుందా, ఇంకా ముందుకెళ్తుందా, 80కి వెళ్ళిపోతాడా అనేది వేరే గొడవ. కానీ ఈయనతో పోలిస్తే వాళ్ళిద్దరూ తక్కువే ఉన్నారు కానీ సాలిడ్గానే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తోంది. నిజానికి డిఎంకే లీడ్లో ఉంది, గెలిచేస్తుంది అనేటువంటి మూడ్లో ఒక ప్రచారం జరుగుతోంది. అవును సార్. అంటే రెండోసారి సీఎం కాబోతున్నాడు ఆయన తండ్రి గారు ఎప్పుడు అలా కాల. కరుణానిధి ఒకసారి గెలిచాడు, ఓడిపోయాడు, మళ్ళీ గెలిచాడు, ఓడిపోయాడు, అలా నడిచింది. అది ఒక ట్రెడిషన్ గా మారింది అక్కడ. వరుస గెలుపులు అనేవి లేవు తమిళనాడు చరిత్రలో. కనుక తండ్రికి సంబంధించి డిఎంకేకి సంబంధించిన ప్రాబ్లం అది. సో తండ్రిని మించిన తనయుడు అనిపించుకోబోతున్నాడు స్టాలిన్ ఇంకోసారి గెలిచి అని ఈ రోజు కూడా ఫలితాల ట్రెండ్ మొదలైన తర్వాత వస్తున్నటువంటి రిజల్ట్స్లో మొదట వచ్చినటువంటి లీడ్స్ అన్ని డిఎంకే లీడ్స్ అయ్యి కనుక కొట్టైపోతున్నాడు అనే ఇదే నడుస్తోంది. అయితే విజయ్ అనుకోకుండా తన పద్ధతిలో తాను వచ్చేసాడు సీన్లోకి. వచ్చేసాడు, పెరుగుతున్నాడు. ఈ పెరుగుతున్నది నిలబడుతుందా? నిలబడటం అంటే సాయంత్రం అంటే రిజల్ట్స్ అనౌన్స్మెంట్లు మొదలైన తర్వాత సాలిడ్ గా ఎన్ని సీట్లు వస్తాయి? ఒక అంచనా ఏంటంటే విజయ్కి 8 నుంచి 10 వస్తాయి అనేది ఒక అంచనా. కాదు ఆయన 70 దాకా వస్తాడు అనేది ఇంకొక అంచనా. ఈ 10కి 70కి మధ్య 60 స్థానాలు ఉన్నాయి. ఈ 60 స్థానాలు కోల్పోయే వాళ్ళు ఎవరు? విజయ్కి డిఎంకే స్థానాలు కోల్పోతుందా, లేకపోతే ఏడిఎంకే కోల్పోతుందా? ఏడిఎంకే స్థానాలని, ఏడిఎంకే ఓట్ బ్యాంక్ ని విజయ్ కబ్జా చేశాడు అనే సిద్ధాంతం కూడా ఒకటి ఉంది తమిళనాడులో. కానీ ఇప్పుడు చూస్తే అది కనిపించట్లా. యూత్ పర్టికులర్గా యంగ్ ఓటర్స్ ఈ వీళ్ళందరూ కూడా టోటల్గా అంటే జంజీ అంటున్నాం కదా మనం ఈ మధ్య, లేకపోతే న్యూ జన్ అంటాం. ఈ న్యూ జన్ జంజీ బ్యాచ్ మొత్తం విజయ్కి సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది పరిస్థితి. అందుకని విజయ్ ప్రభావవంతంగా ఉన్నాడు. ఇప్పుడు తమిళనాడులో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. హంగ్ ఏర్పడే పరిస్థితి గ్యారంటీగా ఉంది. చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. అది డిఎంకే టీవీకేనా, లేకపోతే ఏడిఎంకే టీవీకేనా? ఏడిఎంకే టీవీకే విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ బీజేపీ విజయ్ సీఎం అవుతాడా, లేకపోతే స్టాలిన్ ని సీఎం చేయటం కోసం ఉప ముఖ్యమంత్రిగా కుదించుకుని పవన్ కళ్యాణ్ పొజిషన్ లో అక్కడ అడ్జస్ట్ అవుతాడా? ఈయన కూడా 100% స్ట్రైక్ రేట్ తో నేను ఉప ముఖ్యమంత్రిగా అంగీకరించాను అన్నాడు. కానీ అక్కడ పరిస్థితి అది కాదు. ఆయన యుద్ధం చేసి, యుద్ధంలో ఎవరి మద్దతు లేకుండా యుద్ధం చేసి ప్రభావవంతంగా ఇప్పుడు 70 అంటున్నారు. 70లో 20 పోయినా 50 అయినా ఉంటాయి కదా. నిలబడే 50తో తను గెలిచిన గెలుపది, ఎవరి ప్రభావం లేకుండా. సో పవన్ కళ్యాణ్ సక్సెస్ కంటే కూడా ఇది పెద్ద సక్సెస్. అందుకని అతను ఇలా ఒదుగుతాడా? సీఎం వైపే ఒదిగే అవకాశం ఉంది. కాబట్టి ఏడిఎంకేతోనే కలుస్తాడు. ఏడిఎంకే టీవీకే విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విజయ్ సీఎంగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది తమిళనాడు ఎలక్షన్లో. ఈసారి జరగబోయే మార్పు అదే. అలా చరిత్రను ఇబ్బంది పెట్టకుండా డిఎంకేకి ఒకసారి గెలిచిన తర్వాత ఓడిపోవడం తప్పదు అనే సిద్ధాంతం ఈసారి కూడా ఖరారు చేస్తూ విజయ్ సీఎం కాబోతున్నాడు అనేది ఒక వెర్షన్. ఆయన జాతకరీత్యా సీఎం కావాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ విజయ్ ఈసారి కీలకంగా మారాడు తమిళనాడు ఎలక్షన్. ఇదే టైంలో బెంగాల్ పెడితే బెంగాల్లో బీజేపీ ఖచ్చితంగా లీడ్ తీసుకుంటుంది ఈసారి అనేది సర్వే ఇవన్నీ చెప్పినాయి, ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పినాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా బెంగాల్లో పోటాపోటీగా నడుస్తోంది, నెక్ టు నెక్ నడుస్తోంది. ఈ నెక్ టు నెక్ నడుస్తున్న దానిలో ప్రస్తుతం లీడే నడుస్తోంది. మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చేస్తుంది. అయితే కొద్దిపాటి ఒక్క అడుగైనా 2 స్థానాలైనా సరే
తృణమూల్ కాంగ్రెసే లీడ్లో ఉంది. ఎస్ ఎస్ బీజేపీ 2-3 స్థానాలైనా వెనకబడి ఉంది. సో ఇదే రేస్ కొనసాగితే ఎస్ వాళ్లే విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ సార్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కావచ్చు కానీ తమిళనాడు కావచ్చు కానీ ఈ 2 రాష్ట్రాలను తీసుకుంటే ఈ మధ్య జరిగినటువంటి ఓట్ల తొలగింపు అనేది ప్రభావం ఏమైనా చూపించింది అనుకోవచ్చా? సార్ ఎస్ సార్, సర్ అనే పేరుతో అంటే ఇంటెన్సివ్ ఇది అన్నారు. ఈ ఇంటెన్సివ్ వ్యవహారం ఏ లెవెల్లో కనిపించింది అనేది అది బెంగాల్ ఎలక్షన్లో కొంత ప్రభావం చూపించింది. కనపరచటం చేతే నిజానికి వాళ్ళు 0 నుంచి మొదలై 2000 అంటే మమతా బెనర్జీ మొదటి ఎన్నికలో గెలిచిన సందర్భం. అప్పటికి 30 సంవత్సరాలు అక్కడ సిపిఎం పార్టీ పరిపాలన చేసింది. అంటే ఒక కూటమి ప్రభుత్వంతో మొదలైంది, హరికృష్ణ కోనార్తో మొదలైన ప్రభుత్వం అది. మొదలై జ్యోతి బసు మీదుగా బుద్ధదేవ్ భట్టాచార్య దగ్గర ఎండ్ అయింది. ఎండ్ అయినటువంటి అంత పరిపాలన ఉన్నటువంటి పార్టీకి, ఆ అలయన్స్కి, లెఫ్ట్ అలయన్స్కి ఎంత ఓట్ బ్యాంక్ ఉండాలి? అవును అవును సార్. ఏమైపోయింది ఆ ఓట్ బ్యాంకు? లాస్ట్ ఎలక్షన్లోనూ వాళ్ళకు ఒక సీట్ లేదు, ఈ ఎలక్షన్లో కూడా ఒక సీటు కాదు, కనుచూపు మేరలో కనిపించట్లేదు. పైగా వాళ్ళ ఓట్ పర్సంటేజ్ కూడా డ్రాస్టిక్గా ఈ ఎన్నికలో పడిపోయినట్టు కనిపిస్తోంది. సో సిపిఎం తాలూకా ఓట్ బ్యాంక్, లెఫ్ట్ ఓట్ బ్యాంకు ఏమైంది? అది టోటల్గా భారతీయ జనతా పార్టీ కాంపౌండ్లో కనిపిస్తోంది ఇప్పుడు. ఓకే ఓకే ఓకే, అది ఒక వ్యవహారం. అలాగే బెంగాల్కి విపరీతంగా వలసలు ఉన్నాయి, బంగ్లాదేశ్ నుంచి, అక్కడి నుంచి. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా డీల్ చేశారు అనేది, వీళ్ళని ఎక్కడ ఎమర్జ్ చేశారు, ఎలా అంటే లిస్టులోకి ఎలా తీసుకున్నారు అనేది. చాలా మందిని అంటే లెఫ్ట్కి పడే ఓట్లు, లేకపోతే తృణమూల్కి వెళ్ళే ఓట్లు, వీటి విషయంలో చాలా అప్రమత్తంగా డిజైనింగ్ జరిగింది అనేది కూడా అర్థమవుతోంది. లెఫ్ట్ ఓట్ బ్యాంక్ని టోటల్గా వీళ్ళు కన్సాలిడేషన్లోకి తీసుకున్నారు, రైట్కి తిప్పారు దాన్ని లెఫ్ట్ నుంచి. ఒక వెర్షన్ ఏంటంటే సిపిఎంని వాంటెడ్గానే, అంటే ఆ ఓట్ బ్యాంక్ని వాళ్ళకి చెప్పి కొనుగోలు చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఇది ఒక వెర్షన్ అయితే, ఈ సర్ ఉపయోగించడం ద్వారా కొన్ని ప్రాంతాలలో వీళ్ళు ఈ కొత్తగా వచ్చినటువంటి సెటిలర్సు, అలాగే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళని అడ్డు పెట్టుకుని చాలా మందిని బెదిరించి, కొన్ని సమూహాలను పర్టికులర్గా ముస్లిం సమాజాన్ని బెదిరించి తన కంట్రోల్లోకి తీసుకుని ఆ ఓట్ బ్యాంకును కూడా తనకు సపోర్ట్గా వినియోగించుకుంది బీజేపీ అనేది ఒక వెర్షన్. ఈ సర్ ప్రభావం ఉంది. సర్ ప్రభావంతో పాటు ఈ బయట దేశాలు, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన రోహింగ్యాలని వాళ్ళని చూపించటం ద్వారా, ఈ సర్ని చూపించటం ద్వారా, ఈ రెండింటిని మిక్స్ చేసి చూపించటం ద్వారా ముస్లిం ఓట్ బ్యాంక్ని తృణమూల్ నుంచి బయటకు చీల్చగలిగారు అనే అభిప్రాయం కూడా ఉంది. కనుక మీరు అన్నట్టుగా సర్ ప్రభావం ఉంది అక్కడ. సర్ ఒకటే వాడలేదు వాళ్ళు, ఈ లీడ్ రావడానికి చాలా టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించారు. సార్, ఇప్పటి వరకు అంటే నార్మల్గా పశ్చిమ బెంగాల్లో అయితే ప్రధానమంత్రి నుంచి హోమ్ మినిస్టర్ గారు కావచ్చు కానీ ఇంకా మిగిలిన చాలా మంత్రులు అందరూ కేంద్రీకరించారు, మొత్తం అక్కడనే ఉండిపోయారు, మొత్తం అంతా అక్కడనే ఉన్నట్టే అనిపించింది సార్. అట్లాగే ఈ మధ్య జరిగినటువంటి ఒక నియోజకవర్గంలో రీపోలింగ్ చేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అట్లాగే దాంతో పాటు సార్ ఈవీఎంలో కూడా కొంచెం ఏదో జరిగింది అని చెప్పేసి ఒక గొడవ అయితే నడుస్తుంది. ఈవీఎంని ఆర్గనైజ్ చేయటం, ఈవీఎంని అంటే వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈవీఎంని ఎలా, దేన్నైనా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎలా చేస్తారు అని ఒక చర్చ ఉంది. కానీ ఆ కంపెనీ వాళ్ళే, ఈవీఎంలు తయారు చేస్తున్నటువంటి కంపెనీలలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు ఆ మధ్యకాలంలో అంటే 24 ఎలక్షన్ తర్వాత వాళ్ళు మీడియాకి ఎక్కి మాట్లాడటం మనం చూసాం. ట్యాంపర్ చేయడానికి ఛాన్స్ ఉంది అని చెప్పారు వాళ్ళు. చెప్పారు కాబట్టి యాంత్రిక విజయం అంటాం మనం, అంటే యాంత్రికంగా విజయం సాధించటం అది కనిపించింది కొన్ని చోట్ల. అది కూడా ఉంది, వాళ్ళు వాడిన గజకర్ణ విద్యల్లో అది కూడా ఒకటి. యాంత్రికత తాంత్రికత రెండింటిని మిక్స్ చేసి
ఎలక్షనీరింగ్ అనే పేరుతో నడుపుతోంది ఎస్ ఎస్ సార్. భారతీయ జనతా పార్టీ. ఈ యాంత్రికత అంటేనేమో ఈవీఎం వ్యవహారం. ఎస్. ఇబ్బందికరమైన నియోజకవర్గాల్లో ఈ మాయని వాడుతున్నారు, అన్ని చోట్ల కాదు. ఎస్ ఎస్. సెలెక్టివ్ గానే పెడుతున్నారు వాళ్ళు, డౌట్ రాకుండా. ఎస్ ఎస్ సార్. మూక పద్ధతిలో వెళ్ళటం లేదు, మూక పద్ధతి కాకుండా అన్నిటినీ వాడుతున్నారు వాళ్ళు. ఎస్ ఎస్. ఇది యాంత్రికం. ఓకే. తాంత్రికం ఇందాక నేను చెప్పినట్లుగా ఈ రోహింగ్యాలను చూపించి వీళ్ళకి షెల్టర్లు ఇస్తున్నారు, వీళ్ళకి అండగా నిలబడుతున్నారు కాబట్టి అసలు టోటల్గా మీ అందరి ఓట్లు పీకేస్తాం, మీ ఆధారాలు కూడా పోతే మీరు ఈ దేశం నుంచి ఇంకెక్కడికైనా పోవాల్సి ఉంటుంది అనేటువంటి భయం హైదరాబాద్ ముస్లింల్లో కూడా కలిగించగలిగారు. ఎస్ ఎస్ సార్. మీరు ఒక్కసారి మెహదీపట్నం వైపు పెడితే గతంలో ఆ రోడ్డు మొత్తం ఈవినింగ్ టైం చాలామంది ఆడపిల్లలు మమ్మల్ని దేశంలో బతకనివ్వండి అని ప్లకార్డులు పట్టుకుని నిలబడేవాళ్ళు. ఏమిటి వీళ్ళ గొడవ అంటే, వీళ్ళ ఇళ్లల్లో పాకిస్తాన్ నుంచి వచ్చినవాడు ఎవడో ఉంటున్నాడు అని చెప్పి వీళ్ళని కూడా శంకించేటువంటి పరిస్థితి. వీళ్ళకి ఉన్నటువంటి ఆధారాలు ఇవి కూడా పీకేస్తామని చెప్పే పరిస్థితి. మాకు ఏదో బంధువు అయితే ఎవడో వచ్చి ఉండొచ్చు, బంధుత్వాలు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా అక్కడికి, బంధుత్వాలు ఎక్కడికి పోతాయి? ఎవడో వచ్చుంటాడు, ఆ వచ్చాడనే ఒక ఆధారం చూపించి ఒక 7-8 ఫ్యామిలీస్ని టార్గెట్ చేసి అడపాదడప 2 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి తడిమితే ఏమైపోతారు వాళ్ళు? భయం. సో ఇప్పుడు నార్త్ మొత్తం బీజేపీ వశమైందని అనుకోవచ్చా సార్? ఎట్లా నార్త్ బీజేపీ వశమైందా? బెంగాల్ కబ్జా ఇంకా పూర్తి కాలేదు, స్టిల్ ఆవిడ ఫైట్ చేస్తోంది, ఆవిడ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తమిళనాడులో కూడా అంత ఈజీగా లేదు పరిస్థితి. ఏ క్షణమైనా డిఎంకే రైజ్ మళ్ళీ ఉండొచ్చు. కాబట్టి రైజ్ ఉన్నప్పటికీ ఈ 2 పార్టీలను మిక్స్ చేసి డిఎంకేని చంపేసే స్కీమ్తో బీజేపీ అక్కడ కూర్చుంది బాగా వేసుకుని. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఈ రెండింటిని గెలిచేస్తే చాలు దేశాన్ని గెలిచేసినట్టే, సౌత్ నార్త్ అనే మూడ్లో ఇక్కడ గెలవటం ప్రధానం కాదు. తమిళనాడు, కేరళ కూడా వాళ్ళే ప్రభావం చూపించడం ఇంపార్టెంట్. ఇప్పుడు కేరళ ఎన్నికల గురించి కూడా మనం మాట్లాడాలి. కేరళలో యూడిఎఫ్ లీడ్ లో ఉంది, ఎల్డిఎఫ్ దాదాపుగా పక్కకి జరిగింది. అవును సార్, జరిగింది. అంటే ఒక అభిప్రాయం ఏమిటంటే ఇక్కడ గనక కాంగ్రెస్ గెలిస్తే ఈ గెలుపు వాళ్ళ కోరిక. ఎవరి కోరిక? భారతీయ జనతా పార్టీ కోరిక. లెఫ్ట్ని కంట్రోల్లోకి తీసుకోవటం కంటే కూడా లెఫ్ట్ని పడగొట్టి ముందు కాంగ్రెస్ని ప్రవేశపెడితే తర్వాత కాంగ్రెస్ని కంట్రోల్లోకి తీసుకోవడం తేలిక వాళ్ళ ఆపరేటివ్ సిస్టమ్ ప్రకారం. సార్ ఒకవేళ కనుక కేరళలో యూడిఎఫ్ గెలిచి ఎల్డిఎఫ్ కనుక ఓడిపోతే అసలు భారతదేశం మొత్తంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఈ ప్రభావం ఏంటి సార్? అసలు పరిస్థితి ఏంటి? అంటే ఉన్న ఏకైక క్షేత్రాన్ని కూడా కోల్పోతుంది లెఫ్ట్. త్రిపుర లేదు, అలాగే ఇది లేదు. అవును సార్. కేరళ లేదు, బెంగాల్ లేదు. అవును. ఈ 3 కేంద్రాలు కదా గతంలో. ఈ 3 కేంద్రాల నుంచి వీళ్ళని పూర్తి స్థాయిలో బేదఖలు చేయటం. ఇప్పుడు ఎల్డిఎఫ్ ఓటమి అనేది చాలా కీలకం ఈ క్షణంలో. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసి లెఫ్ట్ని తొక్కేసే ప్రయత్నాల్లో ఉన్నారు. టార్గెట్ చేసి ఆపరేషన్ కగార్ అనేది అదేదో మావోయిస్టుల కోసం అంటున్నారు కానీ కాదు, మొత్తం దేశం అంతా ఇంప్లిమెంట్ జరుగుతోంది అది. ప్రతి ఒక్క చోట ఉద్యమాలు, విప్లవాలు ఇలాంటి మాటలు వినటానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. అటువంటి మాటల్ని డిక్షనరీలోనే ఉంచకూడదు అనే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. ఈ కండిషన్లో లెఫ్ట్ ఉనికి ఎక్కడా ఉంచకూడదు అనే ప్రోగ్రాంలో భాగమే కేరళ ఎలక్షన్లో వాళ్ళు యూడిఎఫ్ గెలవటానికి కొంత సహకారాన్ని వెనక నుంచి కూడా అందించారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రభావం అనేది ఎటువంటి ప్రభావం లేదు కాంగ్రెస్, దాని బలంతో వచ్చినటువంటి లీడ్ అని అనుకోనే పరిస్థితి కాదు. విజయన్ మీద వ్యతిరేకత ఉంది జనాల్లో, ఉన్నమాట వాస్తవమే. దానికి రకరకాల ఇవి ఉన్నాయి. ఆయన అక్కడ సెంటిమెంట్లను ఇబ్బంది పెట్టాడు, మనోభావాలు గాయపరిచాడు, ఇలాంటి విమర్శలు ఉన్నాయి. ఏవి ఉన్నప్పటికీ కంపారిటివ్గా వీళ్ళకి అంత బలం లేదు. లేకపోయినప్పటికీ వీళ్ళు కొట్టగలిగారు. ఇది అంటే కంపారిటివ్గా వీళ్ళ బలంతో పోలిస్తే వాళ్ళ బలం ఎక్కువ.
ఓకే, అంటే ఇప్పుడు కేరళలో బీజేపీ బలంతో పోలిస్తే ఎస్ సార్. వాళ్ళ బలం పెద్దది యూడిఎఫ్ది. ఎస్. సో ముందు యూడిఎఫ్తో లెఫ్ట్ కొట్టించేస్తే ఈసారికి వాళ్ళకి ఇచ్చేసి నెమ్మదిగా అక్కడి నుంచి చీలికలు పెట్టి వచ్చే ఎన్నికల్లో వాళ్ళని పక్కకి తప్పించి తాను స్ట్రైట్గా అధికారంలోకి రావాలి. ఈ స్కీమింగ్ వర్కౌట్ కాకుండా ఈసారి ఎల్డిఎఫ్ గెలిస్తే బాగుండు అని అనుకున్నారు అందరూ. అంటే సౌత్లో బీజేపీ పాగా అనే దాన్ని కంట్రోల్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఎల్డిఎఫ్ గెలిస్తే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ ఆ ఆశల్ని పక్కకి నెట్టి ఇప్పుడు వాళ్ళు అనుకున్న పద్ధతులు యూడిఎఫ్ వచ్చేస్తుంది. ఎస్ సార్. అంటే బీజేపీ అనుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం అనేది ఒక రకంగా బీజేపీ విజయం అని అనుకోవాలి మనం. అంతే. ఎస్ సార్. అంతే, అక్కడ కాంగ్రెస్ గెలవడం అనేది బీజేపీ విజయంగానే భావించాలి. ఎస్ సార్. అట్లాగే సార్ కాంగ్రెస్ కనుక చూసుకుంటే వెస్ట్ బెంగాల్ కావచ్చు కానీ అస్సాం కావచ్చు కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎటువంటి ప్రభావం చూపించలేదు. బట్ కేరళలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో సౌత్లో కనుక తెలంగాణ, కర్ణాటక, కేరళలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్. కేరళ గురించి మాట్లాడుకున్నాం మనం. ఎస్ సార్. సార్ తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వమేనా? రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న అభిప్రాయానికి అనుగుణమైనటువంటి పరిపాలన ఇక్కడ చూస్తున్నారా? లేదు. ఇక్కడ కనిపిస్తున్నది కాషాయ పాలనే. 3 రంగుల పేరుతో జరుగుతున్న కాషాయ పాలనే మనం ఇక్కడ చూస్తున్నాం. అవును సార్. రేపు కేరళలో కూడా అదే జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఎస్ సార్. ఇన్ టోటల్ అది అధికారిక ముద్ర వేసుకుని ఉంది. తెలంగాణ కాంగ్రెస్ రూపంలో వాళ్ళ పరిపాలన నడుస్తుంది. ఎస్ సార్. కర్ణాటక కూడా అదే పరిస్థితి. తమిళనాడు కంట్రోల్లో తీసేసుకోగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు డిఎంకేని నెట్టేయటం ద్వారా. సో తమిళనాడు ఇంకా యుద్ధం జరుగుతోంది. కేరళ వాళ్ళ అదుపులోకి వచ్చేసింది. ఎస్ సార్. తమిళనాడు పరిస్థితి ఒకటే కీలకం. ఇది కూడా విజయ్ సీఎం అనే ఫార్ములాలోకి వెళ్ళి డిఎంకేని పూర్తిగా పక్కకి గెంటగలిగితే ఇది కూడా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చినట్టుగానే భావించాలి. సో సౌత్ కబ్జా అనేటువంటి కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయినట్టుగానే బీజేపీ భావిస్తోంది. అందుకనే ఢిల్లీలో నిన్న ఉదయం నుంచి చాలా బీభత్సంగా మిఠాయిలకి, బిర్యానీలకి ఆర్డర్లు పెరిగినాయని చెప్పి ఒక వార్త వచ్చింది. అంటే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు సాయంత్రం బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో. బెంగాల్ కూడా గెలవగలిగితే ఇంకా దాన్ని పట్టపగ్గాలు లేవు. దీని ప్రభావంతో రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ అంటున్నారు కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ ని ముందుకు తీసుకెళ్తారా, ఒక అడుగు వెనక్కి వెళ్తారా? ఈసారి జమిలి ఎన్నికలు అనే పద్ధతికి వెళ్లే ఛాన్స్ ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. 3 ఏళ్లు పాతబడతాయి. ఇప్పుడు ఏర్పడేటువంటి అసెంబ్లీలు 3 ఏళ్లు పాతబడతాయి. 3.5 ఏళ్లకు తీసుకెళ్ళగలిగితే ఒక 6 నెలలు అవతలకి జరపగలిగితే అయిపోతుంది. మొత్తం ఒకే ఏరియాకి తీసుకొచ్చి కొట్టేయచ్చు. ఒకే ఎన్నికలు టోటల్ రిజల్ట్ని వాళ్ళు పద్ధతిలో వాళ్ళ యాంత్రిక తాంత్రిక ప్రయోగాలన్నీ చేసి దేశాన్ని తిరిగి కంట్రోల్లోకి తీసుకోవాలి అనేది వాళ్ళ వ్యూహం. ఆ వ్యూహం వర్కౌట్ అయ్యేలాగా కనిపిస్తోంది ఇప్పుడు. ఆ వ్యూహ రచనకి ఇబ్బంది కలిగించని ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి ఇప్పుడు. ఇబ్బంది కలిగించని ప్రభుత్వాలు కేరళలో కానీ, లేకపోతే తమిళనాడులో కానీ, బెంగాల్లో కానీ, త్రిపుర ఇవన్నీ ఎలాగూ ఉన్నాయి. అస్సాం వాళ్ళు తిరిగి గెయిన్ చేసుకోగలిగారు. అలాగే ఇక్కడ మన ఇంకొక ఎన్నిక జరుగుతోంది కదా, పాండిచ్చేరి. బీజేపీ లీడ్ లో ఉంది సార్. బీజేపీ లీడ్ లో ఉంది. నిజానికి ఇది తమిళనాడుకు తోక. ఈ తమిళనాడు తోకలో ఎవరి ప్రభావం లేకుండా బీజేపీ ప్రభావవంతంగా నడవటం అనేది కూడా ఒక విచిత్రమే. వాళ్ళు కొట్టేసేలానే ఉన్నారు. అయిపోయింది అది. అస్సాం హ్యాట్రిక్. కనుక ఈసారి ఎన్నికలు టోటల్గా కాషాయ దళానికి కొత్త ఊపిరి అనలేము కానీ ఒక హోప్ అయితే ఇచ్చింది బలంగా. ఇచ్చింది. ఆపరేషన్ కగార్ అనేది అన్ని విధాలుగా వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తోంది. అది కేవలం మావోయిస్టులకు ప్రోగ్రాం కాదు, దేశంలో ఉన్న అన్ని బీజేపీ ఏతర రాజకీయ అభిప్రాయాలని తన గొడుగు కిందకు తీసుకురావడం అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రామ్ని వర్కౌట్ చేసి సాధించగలిగారు వాళ్ళు. ఇప్పుడు ప్రజలు
ఈ రిజల్ట్ నేపథ్యంలో ఎలక్షనీరింగ్ మీద ఒక అవగాహన పొందుతారు. ఎన్నికల వ్యూహాలు ఎంత దారుణంగా ఉంటాయనేది ఒక అవగాహనకు వస్తారు. ఎస్ సార్. ఏది అంటే ఒక స్కీమ్ వేసిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ జరుగుతుంది అనేది అర్థమైంది ఇప్పుడు జనాలకి. కనుక ఎన్నికల రాజకీయాల మీద ఉన్నటువంటి భ్రమలు తొలగిపోయే అవకాశం ఉంది. ఎన్నికల రాజకీయాలని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోగలరు తప్ప మన అభిప్రాయాన్ని మనం చెప్పి ప్రజలు సాధించే విజయంగా అది ఉండటం లేదు. నిజమైనటువంటి ప్రజాభిప్రాయం అక్కడ ప్రతిబింబిస్తుందా అనేది అనుమానమే. ఇలాంటి అనుమానం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు జనాలకు అర్థమైంది. అవును. సో ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది ఇప్పుడు జనాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పార్లమెంటరీ పందాకి నిలబడతారా, లేకపోతే పార్లమెంటరీ పందాన్ని వదిలి ఇంకేదైనా పందాలు ఉన్నాయని ఆలోచిస్తారా అనే దానికి ఇదొక జంక్షన్ గా మిగులుతుంది ఎన్నిక. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉప ఎన్నికలు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలో ఒక జంక్షన్ లో నిలబెట్టారు. ఆ జంక్షన్ నుంచి ఎటు వెళ్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. తమిళనాడు ఎలక్షన్ కనుక తీసుకున్నట్టయితే త్రిష ఒక రకంగా ప్రచారంలో కూడా భాగమవుతుంది. ఏ విధంగా అంటే పవర్ సెంటర్ కాబోతుంది ఒకవేళ టీవీకే కనుక గెలిస్తే అనేది ఒక ప్రచారం ఉంది సార్. ఎట్లా చూడాలి? అంటే ఆవిడ జయలలిత కాబోతుందా అనేది ఒక ప్రచారం. సార్. ఆవిడ జయలలిత అయిపోతుంది, ఆవిడ జయలలిత, ఈయన ఎంజీఆర్, ఈ పద్ధతిలో ఒక చర్చ జరుగుతోంది. కానీ తనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కూడా ఆవిడ ఆ మధ్య మాట్లాడారు. కానీ ఎన్నికల ప్రచారంలోనో లేకపోతే మరో చోట ఆవిడ క్రియాశీలకంగా కనిపించలేదు. డైరెక్ట్ గా టీవీకి మద్దతు అయితే ఇచ్చింది. అయితే జయలలిత గారికి ఎంజీఆర్ గారు ఆ రోజుల్లో పార్టీ ప్రచార కార్యదర్శి అని ఒక బిరుదు ఇచ్చాడు, ఒక పదవి ఇచ్చాడు. అలాంటి పదవి ఏమైనా ఇస్తాడేమో ఈయన కూడా, పార్టీ ప్రచార కార్యదర్శి అనే పదవి త్రిషకి ఇచ్చి తద్వారా అక్కడి నుంచి లీడ్ తీసుకుంటారేమో అనుకున్నారు. కానీ అదేం జరగల. బహుశా రేపు ఒకవేళ ఆయన సీఎం అయితే జరుగుతుందేమో. కానీ ఇతను సీఎం అవుతాడనే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేసింది ఆవిడ. త్రిష ఓపెన్ అయిపోయింది విషయం అంతా. ఓపెన్ అయిపోయింది కాబట్టి ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర నాయకుడే దాన్ని ఓపెన్ చేసింది. కనుక త్రిష ప్రభావం రాజకీయాల మీద ఉండే అవకాశం ఉంది. రేపు ఈ ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత విజయ్ ఏమిటి అనే దానిలో క్లారిటీ వచ్చాక అప్పుడు ఆవిడ తన ప్రస్థానం మొదలు పెడుతుంది, తన రైడ్ మొదలు పెడుతుంది. ఆ రైడ్ ఎక్కడ దాకా పెడుతుంది అనేది చరిత్ర చెప్పాల్సిన విషయం. ఎగ్జాక్ట్లీ సార్. సో అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, అస్సాం, అట్లాగే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఫస్ట్ ఈవీఎం మొదటి రౌండ్ లెక్కింపు వరకు వచ్చేసరికి అక్కడ వెస్ట్ బెంగాల్లో అయితే బీజేపీ లీడ్లో ఉంది, అట్లాగే అస్సాంలో బీజేపీ లీడ్లో ఉంది, తమిళనాడులో అయితే అసలు అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా టీవీకే ముందంజలో ఉంది, అట్లాగే కేరళలో యూడీఎఫ్, పుదుచ్చేరిలో బీజేపీ ముందంజలో ఉంది. సో చివరి వరకు ఏమవుతుంది అనేది ఇంకా చెప్పలేము అని మనం చెప్పొచ్చు. అయితే సార్ థ్యాంక్ యూ సో మచ్.